హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. లవ్ టుడే, డ్రాగన్ ఈ రెండు సినిమాలు మనకి తమిళ్తో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో మనకు తెలుసు. ఈ సినిమాలో మనకి లవ్ టుడే చూసుకుంటే డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇంకా డ్రాగన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆయన కాకపోయినప్పటికీ డైరెక్షన్లో ఆయన హ్యాండ్ ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎందుకంటే తనకి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ విధంగా మనకి ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా ప్రస్తుతం స్టార్ అయిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అని చెప్పి తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేసేలా చేయడంలో ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా మనకు వచ్చి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు తెలుసు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది. ఇది ఒక స్ట్రెస్ బస్ట్ లాగా ఉందని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ అంటే ఎవరో కాదు, మన లేడీ సూపర్ స్టార్ నయనతార హస్బెండ్. ఆయన తమిళ్లో ఒక మంచి డైరెక్టర్గా ఒక జర్నీ అయితే కొనసాగించారు. అయితే ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఒక కంబ్యాక్ కోసం విఘ్నేష్ శివన్ ప్రయత్నిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు ఇటువైపు ప్రదీప్ రంగనాథన్ కానీ విఘ్నేష్ శివన్ కానీ వీరిద్దరికీ కూడా ఈ సినిమా అనేది చాలా ప్రత్యేకమైనది అండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఆల్రెడీ విఘ్నేష్ శివన్ ప్రూవ్డ్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా ఫ్లాప్స్లో ఉన్నారు కాబట్టి ఈ మూవీ ద్వారా కంబ్యాక్ తెచ్చుకోవాలని చెప్పి విఘ్నేష్ శివన్ ప్రయత్నిస్తున్నారు. ఇంకొక వైపు ప్రదీప్ రంగనాథన్ ఆల్రెడీ ఒక మార్క్ సెట్ చేసుకున్నారు ఆయన గురించి. అంటే ఆయన ఇంకా స్టార్ అయ్యే ఒక ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కనుక ఒక ఫ్లాప్ కానీ పడితే మళ్ళీ తన కెరీర్ కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముఖ్యంగా తెలుగులో. ఎందుకంటే తెలుగు ఆయనకి తమిళ్లో ఆల్రెడీ చాలా హిట్ మూవీస్ ఉన్నాయి, ప్రూవ్డ్ అయినప్పటికీ కూడా తెలుగులో ఆయన్ని ప్రేక్షకులు ప్రెజెంట్ ఆదరిస్తున్నారు అండ్ తెలుగులో ఆయన మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనం కాదనలేని నిజం. ఎందుకంటే ఏదైతే సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ డ్రాగన్ సినిమా విషయంలో ఆయన వచ్చి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించడం, తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవడం, ఇవన్నీ కూడా ఓకే, తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడానికి ఈ హీరో ట్రై చేస్తున్నారు అనేది మనకి తేట తెల్లమైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ కూడా ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అన్ని పాజిటివ్సే మనకు కనిపిస్తున్నాయి. ఒక సాంగ్ రిలీజ్ అయిందో చాలా బాగుంది అండ్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి అనిరుద్ రవిచంద్రన్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఏ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ప్రతి సినిమా కూడా అనిరుద్ రవిచంద్రనే. సో ఈ సినిమాకి అదొక అసెట్ అని మనం చెప్పొచ్చు. ఇక మనం డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు విఘ్నేష్ శివన్ అయితే విఘ్నేష్ శివన్ విచిత్రమైన రొమాంటిక్ కామెడీలు తీయడంలో ఆయన దిట్ట. అయితే ఇప్పుడు ఈరోజు విషయం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఏదైతే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఉంది, ఈ సినిమాకి సంబంధించి కథ విషయంలో ఒక లీక్ బయటకు వచ్చింది. అయితే ఈ కథ ఎలా ఉండబోతుందంటే 10 years ఫ్యూచర్లో ఈ కథ ఉండబోతుందని సమాచారం. అంతేకాకుండా ఈ కథలో తండ్రి కొడుకు ఇద్దరూ కూడా ఒక కాల్ గర్ల్తో లవ్లో పడతారు అని చెప్పి మనకి సమాచారం అందుతోంది. అయితే ఈ కథ స్టోరీ లైన్ చూస్తే చాలామంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెబుతున్నారు. అయితే ఎట్ ది సేమ్ టైం కొన్ని కామెంట్స్ మనం చూస్తుంటే ఖచ్చితంగా ఈ స్టోరీ లైన్ కరెక్ట్గా తీయకపోతే మాత్రం కాంట్రవర్సీలు మూటగట్టుకుంటుంది అని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఒకసారి మన ఇంట్రెస్టింగ్గా ఉంది అన్న కామెంట్స్ పక్కన పెడితే, ఒకవేళ ఇది కానీ మిస్ఫైర్ అయితే మాత్రం కాంట్రవర్సీలు మూటగట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తండ్రి కొడుకు ఇది అనేది చాలా మంచి రిలేషన్షిప్, ముఖ్యంగా మన సౌత్లో. సో ఇలాంటి స్టోరీలు తీసినప్పుడు చాలా అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ క్రాస్ చేయకుండా ఒక థిన్ లైన్ ఉంటుంది, అది క్రాస్ చేయకుండా చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు ఒకవేళ ఆ థిన్ లైన్ అనేది క్రాస్ అయిందనుకో, ఏదైతే మనం ఈ సిచ్యువేషన్లో మనం ఒక సినిమాను గుర్తు చేసుకోవచ్చు. మహేష్ బాబు నటించిన నాని సినిమా. ఆ సినిమా కూడా ఒక చిన్న పిల్లాడు సడన్గా ఒక 21 ఏళ్ల పిల్లాడైనప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంటుంది అని చూపించే క్రమంలో తనకన్నా దాదాపు ఒక 18 ఏళ్ల అమ్మాయితో ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితో లవ్లో పడ్డం, పెళ్ళి, పిల్లలు, ఇదంతా కూడా క్రింజ్ అయిపోయింది. మనకు తెలుసు చాలా వియర్డ్గా ఉంటుంది ఆ సినిమా చూసినప్పుడు. అసలు మహేష్ బాబు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా కంప్లీట్గా మిస్ఫైర్ అయింది. కనీసం థియేటర్లో ఒక్కరోజు కూడా ఆడలేదు. కనీసం ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూడలేని ఒక సినిమా నాని మనకు తెలుసు. అయితే ఈ సినిమా తమిళ్లో ఎస్జే సూర్య యాక్ట్ చేశారు. బట్ ఆ సినిమా తమిళ్ ప్రేక్షకులు ఆదరించినప్పటికీ కూడా మహేష్ బాబు చేసిన నాని సినిమా అయితే అస్సలు
మన తెలుగు ప్రజలైతే యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా అలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా డైరెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నాని ఎలా మిస్ఫైర్ అయిందో ఇది కూడా మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి.